సార్ ఏపీ గవర్నమెంట్ స్పోర్ట్స్ పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారా? ఈ అంశానికి సంబంధించి మీరేం చెప్తారు? చాలా దురదృష్టకరం. ప్రభుత్వం అయితే దాదాపు 50 కోట్ల పైన ఆడదాం ఆంధ్ర ఖర్చు పెడతాకి శాంక్షన్ చేసింది. కానీ ఈ స్పోర్ట్స్ అధికారులు వారి చేతకాంతనం, వారికి అవగాహన లేకపోవడం, స్పోర్ట్స్ మీద ఎలా నిర్వహించాలనేది తెలియకపోవటం, ఏ రకంగా చేస్తే సక్సెస్ అవుద్ది, క్రీడాకారులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తెలియక మూర్ఖత్వంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజల్లో ముద్దాయిగా నిలబెడతాం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అది మొదట్లోనే చెప్పాము, అయినా వినిపించుకోకుండా అధికారులు ప్రభుత్వానికి, క్రీడాకారులకి, క్రీడా సంఘాల మధ్యన వారధిగా ఉండాల్సినటువంటి వాళ్ళు సెకండ్ లాగా వ్యవహరించి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించారు, ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేశారు. దీనికి పూర్తి బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ అధికారులది. క్రీడాకారులకి ఈ సర్టిఫికెట్స్ కానీ, ఈ టోర్నమెంట్స్ కానీ, దీనివల్ల ప్రతిభ గల క్రీడాకారులు ఐడెంటిఫై చేయడం కానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి సరైన రిఫరెన్స్ ఎంపైర్స్ లేకపోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇది క్రీడా రంగ యొక్క విలువల్ని దిగదార్చడం. ఇది కేవలం స్పోర్ట్స్ అధికారుల యొక్క అవగాహన లోపం. ఆ ఎండికి తెలియదు, చెబితే వినరు. ఆ కింద పనిచేసే అధికారులు అంతకన్నా అదుములు, వారి బావిలో కప్పలాగా వారు చెప్పిందే చేయాలనేటువంటి దృక్పథం తెలియ వాళ్ళ ప్రభుత్వాన్ని ఒక ముద్దాయిలాగా నలుగురు నుంచోబెడతా కారకులయ్యారు. చాలా ఇటువంటి పరిణామం పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరాము. ప్రభుత్వానికి మేము చేయగలిగిన సూచనలు, సలహాలు చేశాము. అప్పటికే చేయి దాటిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఎంతవరకు ఇంకా మోడిఫై చేసి మంచిగా చేస్తారో వేచి చూడాలి. సార్ మరి టీడీపీ హయాం స్పోర్ట్స్ కి ఎలా సపోర్ట్ ఇచ్చింది సార్? There is a lot of difference between this government and that government. Okay. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నేషనల్ గేమ్స్, ఆఫ్రికేషన్ గేమ్స్, మిలిటరీ గేమ్స్ చేసి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం వలన ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ క్రీడల ద్వారానే వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని ఇండియా టుడేలో సెలెక్ట్ అయ్యారు. మన దురదృష్టం ఏంటంటే అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హైదరాబాద్ కి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇవాళ దానివల్ల మన క్రీడాకారులు గత 10 సంవత్సరాలుగా ఎంతో నష్టపోతున్నారు. ఏదైనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్రాక్టీస్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళి సైకిల్ వేలోడ్రోమ్ లాంటిలో పార్టిసిపేషన్, రైఫిల్ షూటింగ్ దాంట్లో పార్టిసిపేషన్, హైదరాబాద్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్స్ లో కూడా ప్రాక్టీస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. రెండు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క విషయంలో అభినందిస్తాను. దాదాపు 2000 మంది క్రీడాకారులకి స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చారు. అది తప్ప మిగతా విషయంలో ఈ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఒక స్పోర్ట్స్ పాలసీ రివైజ్ చేయలేదు. 2022లో ఎక్స్పైర్ అయిపోతే ఒక స్పోర్ట్స్ కోడ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను తొంగతోలుస్తూ తల్లి పాలు దాగి తల్లి ఎదురుములు గుద్ది అంత నీచమైన సంస్కృతితో ప్రభుత్వ జీవులు తూట్లు పడుతూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు క్రీడా సంఘాలను గుర్తిస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. వీరి మీద కోర్టు ధిక్కారం కేసులు ఫైల్ ఉన్నప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా ఈ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయటం, ఇంత దురదృష్టకర పరిణామాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవట్లేదమ్మా. గుడివాడలో చంద్రబాబు సభకి 5 వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మేడం, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. గత 4.5 సంవత్సరాలుగా వానపాముల్లాగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు త్రాసుపాముల్లాగా బొసగొడుతూ వైసీపీ పార్టీ అధినాయకత్వానికి ఎదురు తిరిగి వారి యొక్క రాజకీయ మనుగడ కోసం ఆయా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. మెయిన్ కారణం క్యాడర్కి లీడర్కి గ్యాప్ రావటం, లీడర్కి బయట ఏం జరుగుతుందో తెలియకపోవటం, చెప్పకపోవటం, దానివల్ల కొంత గ్యాప్ వచ్చి లీడర్లో ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీల యొక్క మనోభావాలు లీడర్కి తెలుసుకోలేకపోవటం, లీడర్కి వాస్తవాలు చెప్పలేకపోవటం, క్యాడర్ని కలవకపోవటం వల్ల చూడండి ఈ మధ్యనటువంటి అభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని వారికి సీట్లు వస్తాయనో రావనో అభద్రతా భావంతో ఎవరికాళ్ళు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీల్లో జాయిన్ అవడానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. 5 చేరొచ్చు, 50 మంది చేరొచ్చు, పెద్ద విషయం కాదు. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్లోకి వెళ్తారు, వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వెళ్తారు, టీడీపీ నుంచి బీజేపీకి వెళ్తారు, బీజేపీ నుంచి జనసేనకి వెళ్తారు. ఏది ఏమైనా రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ సేవ చేద్దామన్నా లేదా వ్యక్తిగత మనుగడ కోసం వెళ్తారనేది పెద్ద విషయం కాదు, అది పెద్ద విశేషం కూడా కాదు. ఎవరి అభిమానం దెబ్బతింటే వారి అభిమానాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక వేదిక చూసుకుంటారు కదమ్మా. అది నేనేమి తప్పు పట్టను. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీలో వచ్చి వేరే పార్టీలో వచ్చి
అట్లాగే వాళ్ళందుట్లో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ఫర్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని వారు ఆయా పార్టీలో చేరటంలో పెద్ద విశేషం ఏం కాదు. అవును. వీళ్ళకి సీట్లు వస్తాయా రావా ఇస్తారా ఎవరా ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఎలయన్స్ మీద ఆధారపడి ఉంటది. ఆ తర్వాత మరి బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ టీడీపీతో జాయిన్ అవుతుందా లేక శల్య సారథ్యం వహిస్తుందా లేకపోతే బయట ఉంటుందా, ఇదంతా డిపెండింగ్ ఆన్ ది ఎలియన్సెస్ అయిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ లో సీట్లు ఎవరికి వస్తాయి సీట్లకు ఎవరు రావు, ఎవరు స్టాబింగ్ చేస్తారు, ఎవరు బ్యాక్ బైటింగ్ చేస్తారు, ఎవరు నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా పార్టీ కట్టుబడి ఉంటారు, వారి యొక్క క్యారెక్టర్ ఏంటి, వారి యొక్క మాట తప్పని మహానుభావుల లేకపోతే నీటి మాటల నీటి మూటల అనేది కూడా కాలక్రమేణా వాళ్ళ యొక్క విలువలు తెలిసిన రోజున ప్రజలు తగిన నిర్ణయం చెప్తారు, తగిన సమాధానం చెప్తారు. అప్పుడు దాకా ఎవరు ఏ పార్టీలో చేరినా కప్పల తక్కిలలాగా ఈ పార్టీ ఆ పార్టీకి ఆ పార్టీ ఈ పార్టీకి ఎవరు ఏ పార్టీలో చేరినా ప్రజలు చాలా విజ్ఞులు, ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో సమాధానం ఓటు ద్వారా చెప్పి చూపిస్తారు. అది గతంలో జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పార్టీలను చూడరు, వ్యక్తులను చూడరమ్మా, పార్టీలు ప్రధానంగా జరిగే ఎన్నికలు. పర్టికులర్ గా మన ఆంధ్రప్రదేశ్ లో రీజనల్ పార్టీస్ మధ్య జరిగే పోరాటం ఇది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు జరుగుతాయి. కానీ మధ్యలో ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు నామమాత్రం. దాన్ని బట్టి రేర్ 1% క్యాండిడేట్స్ మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో కానీ ఇన్ జనరల్ గా పార్టీ బేస్డ్ ఎన్నికలు రీజనల్ పార్టీస్ మీద జరుగుతాయి. మనకి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో గత 40 ఏళ్ళుగా రీజనల్ పార్టీ బేస్ మీద జరుగుతుంది. కాబట్టి అందులో నేషనల్ పార్టీస్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లేవు. ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇద్దరికి కూడా డిపాజిట్లు లాంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ ఏదో ఒక రీజనల్ పార్టీలో జాయిన్ అవ్వాలి. మరి రీజనల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే బీజేపీ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఎలయన్స్ అవుతుందని నేను అనుకోవట్లేదు. మరి టీడీపీతో ఎలయన్స్ అవుతారా అంటే మరి వాళ్ళ యొక్క అవసరాలు బట్టి ఢిల్లీలో వాళ్ళ యొక్క అవసరాలు ఎలా ఉంటాయి, రేపొద్దున ఇండియా అనేది అపోజిషన్ పార్టీ సీట్లు ఎక్కువ గెలుస్తుందా లేకపోతే బీజేపీ ఎక్కువ గెలుస్తుందా, ఎందుకన్నా మంచిది సౌత్ లో బాగా వేద్దాము, సౌత్ లో మనకు మనుగడ లేదు, ఎట్టగొట్ట ఏదో ఒక రీజనల్ పార్టీస్ ఎలయన్స్ పెట్టుకుని తెలంగాణలోనో ఆంధ్రాలోనో తమిళనాడులోనో కర్ణాటకలో కొంత ఎగ్జిస్టెన్స్ ఉంది, కేరళలో ఏదో రకంగా మనుగడ సాధించి ఇక్కడ ఒక 50-60 సీట్లు తెచ్చుకుంటే కొంచెం సేఫ్ కంఫర్టబుల్ గా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇండియాలో అటువంటి దూరాలోచనతో మరి వాళ్ళు ఎలయన్స్ పెట్టుకోవచ్చు, టీడీపీతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎలయన్స్ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ ఫైట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ లీడ్ ఓటు చీల్చుతా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఓటు చీల్చుతా అనేది రకరకాల డివైడింగ్ టాక్ ఉంది. ఏది ఏమైనప్పటికీ కొంత వెయిట్ చేయాలి. ఇవాళ మాట్లాడుతూ క్లియర్లీ షర్మిల గారి బాధ్యత తీసుకుని వారు ఎవరిని అటాక్ చేస్తున్నారు, అపోజిషన్ అటాక్ చేస్తారా, అధికార పార్టీని అటాక్ చేస్తారా, ఆవిడ అటాక్ చేసే విధానం మీద ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ ఇట్ విల్ టేక్ 1 మంత్ మినిమం 1 మంత్ టైం తీసుకుంటుంది. అప్పుడు వీ కెన్ అనలైజ్ ఎవరు ఎటు చేరినా ఏ పార్టీ సేఫ్టీ ఉంటుంది, ఎలా సేఫ్ గా ఉంటుంది, ఎవరు సేఫ్ గా మారుతారు అనేది వీ కెన్ డిసైడ్. ఈ లోపల ఎవరు పార్టీలు చేరేంత మాత్రం తెల్లారేపటికి అద్భుత దీపం అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదు, ఎవరికాళ్ళు గెలిచిపోతారు గెలిచేస్తారు అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడే అసంప్షన్ చేసి అవసరం లేదంటారు. ఇది టూ ఎర్లీ టు అసెస్మెంట్ అమ్మా. ఎందుకంటే నాకున్న నాలెడ్జి నేను గెస్ చేస్తుంది 2 వర్గాల మధ్యన ప్రధానంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒకటి, కాపులు మొత్తం గుంపు గుర్తుగా టీడీపీ వేస్తారా ఎలయన్స్ లో, అలాగే బీసీలు గుంపు గుర్తుగా టీడీపీకి వేస్తారా, అలాగే కాపులకి వేస్తారా. దెర్ ఇస్ ఫైటింగ్ బిట్వీన్ ది కాపుస్ అండ్ బీసీస్ సో మెనీ ఇయర్స్. ఇవాళ ఈ ఎలయన్స్ ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎలయన్స్ లో ఈ 2 కమ్యూనిటీస్ మేజర్ కమ్యూనిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బీసీలు కాపులు, వీళ్ళిద్దరూ ఒకటై గుంపు గుర్తుగా ఓట్లు వేస్తే ఇస్ అ కేక్ వాక్ ఎలక్షన్స్. అలా జరుగుతుందా, అలా జరగనిస్తారా అధికార పార్టీ వాళ్ళు? ఎలా ఇప్పుడు రాజకీయం అన్నాక గెలవటం ముఖ్యం, ఎలా గెలుస్తామని ఎవరు ఆలోచించారు. నువ్వు గెలిచావా లేదంటారు, నీ కమ్మాడు వేసాడా, కాపు వేసాడా, రెడ్డి వేసాడా, బీసీ వేసాడా, ఎస్సీ వేసాడా, ఎస్టీ వేసాడా అనేది ఎవరు చూడరు, మైనార్టీ వేసారా, ఎవరు వేసారు, నువ్వు గెలిచావా లేదా, నీకు బీఫారం లో గెలిచావా వచ్చావా, గెలిచి సర్టిఫికేట్ తెచ్చావా లేదు చూస్తారు, ఎలా గెలిచావు అనేది ఎవరు క్వశ్చన్. కాబట్టి ఇవాళ నేను అడిగిన పాయింట్, బీసీలు అందరూ టీడీపీకి వెన్నుముక్కలాగా ఉన్నారు. లాస్ట్ 2019 ఎన్నికల్లో అటు బీసీలు టీడీపీకి కాపులు ఓటేలా, కాపులు ఓటేయకపోవడం కానీ ముద్రగడ పద్మనాభం గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు హెరాస్ చేస్తారని మానసికంగా వాళ్ళ అంతర్మదనం చెంది ఓటు హార్టెడ్ గా ఓటేలా. అలాగే బీసీలు
చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, 4% రిజర్వేషన్ ఇచ్చాడు ఓసీలో, వాళ్ళకి కాపు కార్పొరేషన్ పెట్టాడు, వాళ్ళకి 4,000 కోట్లు ఇచ్చాడు, మనల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి బీసీలో ఒక అభద్రత భావం వచ్చేసి తెలుగుదేశం పార్టీ 2019లో రెండుకి చెడ్డ రేవడైంది. మరి ఇవాళ ఆ పరిస్థితి రాకుండా అటు టీడీపీ నాయకులు కానివ్వండి, ఇటు జనసేన నాయకులు కానీ వీళ్ళిద్దరిని సమన్వయపరిచి బీసీలని కాపుల్ని సమన్వయపరిచి గుంపు గుర్తుగా ఓట్లన్నీ వాళ్ళు వేయించుకోగలరా? లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వారిని విడగొట్టి డివైడింగ్ రూల్ పెట్టి వారు వేయించుకోగలరా అనేది ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యే పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే ఇంకా బోడంత టైం ఉంది, దాదాపు 80 రోజులు 90 రోజులు టైం ఉంది. ఇంకొక నెల రోజులు ఆగితే కానీ ఒక క్లారిటీ రాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రాలేమంటారు. ఎస్ మేడం.